జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభమైన కాడి నుంచి కొన్ని ఏరియాల్లో షేక్పేట్ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, అట్లాగే శ్రీనగర్ కాలనీలో కొన్ని ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకొని ఆ ఈవీఎంల దగ్గర రిజర్వ్ ఈవీఎంలను ఏర్పాటు చేసే పనిలోనైతే ఉన్నారు. ఓటర్లు కూడా చాలా స్లోగా మందకోడిగానే సెంటర్స్కి అయితే బూత్ల వైపు వస్తున్నారు. చాలా తక్కువగా ఇప్పటి వరకు ఓటింగ్ పర్సంటేజ్ నమోదైందనేసి చెప్పొచ్చు. ప్రజెంట్ మనము కమలాపురి వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ వద్ద ఉన్నాం. ఇక్కడ 2 బూత్లు ఉన్నాయి. 2 బూత్లలో 1125 మంది ఓటర్లు ఒక బూత్లకు గాను, ఇంకోటి 1150 వరకు ఓటర్ల లిస్ట్లో ఓటర్ల జాబితానైతే ఉంది. ఇప్పటి వరకు కూడా 2 బూత్లకు సంబంధించి 100 నుంచి 125, 100 నుంచి 150 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. అయితే ఎప్పుడూ లేనంతగా నిఘా భద్రత మాత్రం ఉప ఎన్నికల విషయంలో అధికారులు పెట్టారనేసి చెప్పాలి. భద్రత విషయంలో ముందస్తుగా ఒక 1700 మంది లోకల్ పోలీసులు ఉంటే ఓవరాల్గా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 800 మంది కేంద్ర బలగాలను కూడా దించింది ఎన్నికల అధికారులు. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బూత్లో కూడా ఒక ప్రిసైడింగ్ అధికారి, అట్లాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, అట్లాగే ఆఫీస్కి సంబంధించి కూడా పోలింగ్ నిర్వహణ అధికారులు 3, అంటే ఓవరాల్గా ఒక్క బూత్లో 5 నిర్వహణ సిబ్బంది వాళ్ళ ఎన్నికల విధులను అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకైతే మాక్ పోలింగ్ చేసి అధికారులకు చూపించినప్పటికీ, అంటే ఈవీఎంలు వాటికి సంబంధించిన సామాగ్రి ఎట్లా పనిచేస్తుంది ఏంటి అన్న విషయాలు చూపించినప్పటికీ కూడా 7 గంటలకు మాత్రం పూర్తి పోలింగ్ ప్రక్రియనైతే ప్రారంభమైంది. ఓవరాల్గా ఈ ఏరియా మొత్తంలో కూడా 57 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయనేసి కూడా అధికారులు గుర్తించారు. అట్లాగే అక్కడ భద్రతా సిబ్బందిని మరింత పెంచినట్టయితే తెలుస్తుంది. అయితే ఒక్కొక్క బూత్లో దాదాపు ఇన్ని ఓటర్లు ఉన్నప్పటికీ కూడా చాలా స్లోగానైతే ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఉదయం నుంచి మందకొడిగానే సాగుతుందనేసి చెప్పాలి. ఓవరాల్గా కమలాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ వద్ద కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెయిట్ చేస్తున్నారు, ఓటర్లు ఎప్పుడు వస్తారా, ఓటు హక్కుని ఎప్పుడు వినియోగించుకుంటారా అని. అయితే ఎన్నికల అధికారులు కూడా స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కూడా కొన్ని ఈ బూత్లు ఉంటాయి కదా, ఎలక్షన్స్కి సంబంధించి పోలింగ్కి సంబంధించి ప్రక్రియ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేసి కూడా కొన్ని బూత్లకు వెళ్ళి పర్యవేక్షణ చేయడము, అట్లాగే స్వేచ్ఛగా వచ్చి ఓటేయండి, పటిష్టమైన భద్రత నడుమ పోలింగ్ అనేది సాగుతుందనేసి చెప్పారు. మనం చూడొచ్చు, దేశంలో ఎన్నడూ లేని విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఈ డ్రోన్ల తోటి పర్యవేక్షణ అనేది కంటిన్యూ అవుతుంది. 139 నేనైతే చెప్పాను, అంటే పోలింగ్ కేంద్రాలు, ఆ 139 పోలింగ్ కేంద్రాల వద్ద 139 డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ అయితే అధికారులు చేస్తున్నారు. ఇక్కడ నుంచి దీని మానిటరింగ్ ఎక్కడ ఉంటుంది అంటే జిహెచ్ఎంసీ ఆఫీస్, కమిషనర్ ఆఫీస్లో దీని మానిటరింగ్ ఉంటుంది. అక్కడ వీటిని పరిశీలించేటువంటి అధికారులు అక్కడ ఏమన్నా సంఘటనలు చోటు చేసుకున్నాయా, లేదంటే ప్రశాంతంగానే పోలింగ్ అనేది జరుగుతుందా అనేది అయితే పర్యవేక్షిస్తారు. అన్న చెప్పుండే, అంటే ఈ డ్రోన్లకు సంబంధించి ఎంత హైట్ వరకు మీకు ఉండేటువంటి రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఎట్లా అబ్జర్వ్ చేస్తుంటారు ఏంటి, మార్నింగ్ నుంచి ఎట్లా చేస్తున్నారు? మార్నింగ్ నుంచి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తున్నాము. వాళ్ళు మాకు ఇచ్చేసి మినిమం 50 మీటర్స్ హైట్ రేడియేషన్ 150-200 లోపు ఏరియల్ మామూలుగా సర్వే చేయడానికి మామూలుగా గ్రూపులు కడతారు కదా, గ్రూపులు కట్టడం కానీ ఏమన్నా అల్లర్లు కానీ చేస్తూ ఉంటారు కదా, చేయడం వల్లని అబ్జర్వేషన్ చేసుకుంటా మేము ఫ్లై చేసుకుంటూ ఉండాలి. ఇది లైవ్ ఉంటుంది ఎప్పటికీ. ఇప్పుడు మీకు పోలింగ్ అయిపోయే వరకు లైవ్ వస్తుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. పోలింగ్ ప్రశాంతంగా అవుతుందా లేదా, అన్ని పోలింగ్ మంచిగా అవుతుందా, ఎవరు ఇట్లా అల్లర్లు కానీ, పోలీసులు ఎట్లా ఉన్నారు, మామూలుగా బయట జనాలు ఎట్లా ఉన్నారు అనుకుంటా సర్వే లైవ్. ఇదివరకు లెక్క అప్డేట్, ఇప్పుడు ఈ ఇయర్ అయితే అప్డేట్ అన్నట్టు ఇక డ్రోన్తోని చాలా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఈ కమలాపురి వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన 2 పోలింగ్ స్టేషన్స్లో ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో మీరు ఉన్నారు. ఇక్కడ 50 మీటర్స్ పైనకి మీరు ఈ డ్రోన్ ఎగరేస్తే ఎంత ఏరియాని ఎంతవరకు కవరేజ్ చేస్తుంది? దగ్గర దగ్గర 200, దగ్గర 1 కిలోమీటర్ దాకా కవర్ చేస్తుంది ఈజీగా. 1-2 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది ఈజీగా.
ఇది ఇందులో మళ్ళీ 4K రెజల్యూషన్తో మంచి క్లారిటీగానే వస్తుంది. ఈ విజువల్ చాలా నీట్గా వస్తాయి. తొందర అంటే మనం ఏమన్నా అప్డేట్ చెప్పినా కూడా తొందరగా చాలా స్పీడ్గా వెళ్తుంది అన్నట్టు. సో ఈ దీని కంపెనీ మానిటరింగ్ కి మీరే ఉంటుందా, లేకపోతే ఇక్కడ నుంచి ఏ సెంటర్కి సో దీన్ని కనెక్టివిటీ ఉంది? ఇక్కడ నుంచి మన మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఎలక్షన్ అధికారులు తీసుకున్నారు దీని లైవ్ వచ్చేసి. మా దగ్గర అంటే మేము ఓన్లీ అటు ఇటు చూపెట్టడం వరకే చేస్తాము. దీని లైవ్ మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇవాళ ఒక రోజు మాత్రం వాళ్ళ దగ్గర ఉంటుంది, కంటిన్యూగా వాళ్ళ దగ్గరే ఉంటుంది లైవ్. మేము ఎగరేయంగానే వాళ్ళకి వచ్చేస్తుంది అంతే. సో మనం చూడొచ్చు లోకల్ పోలీసులు లోపల, అట్లాగే బయట కేంద్ర బలగాలు అందించింది ఎన్నికల అధికారులు. సో ఓవరాల్గా పటిష్ట భద్రత నడుమనైతే పోలింగ్ సెంటర్ల వద్ద పోలింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటికే విఐపీల విషయానికి వస్తే డైరెక్టర్ రాజమౌళి కావచ్చు, అట్లాగే అభ్యర్థుల విషయానికి వస్తే పార్టీ అభ్యర్థుల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ కొంత చిన్న చిన్న పార్టీల కార్యకర్తల మధ్య చిన్న చిన్న సంఘటనలు, ఒక దాడులు చేసుకున్నారని మాటల ప్రతి దాడులు అయితే నడుస్తున్నాయి. సో ఇట్లాంటివన్నిటిని కూడా ఎన్నికల అధికారులు సార్ట్అవుట్ చేసే పనిలోనైతే ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూసుకున్న ఇక్కడ కమలాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర ఉన్నటువంటి 2 బూత్లో కూడా చాలా ప్రశాంతంగానైతే పోలింగ్ అయితే నడుస్తుంది. సో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ఓటర్లు అయితే చాలా స్లోగా ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఓవరాల్గా మనము జూబ్లీ హిల్స్లో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల మీదనైతే ప్రత్యేక నిఘానైతే ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకొని బయటికి వస్తున్నటువంటి ఓటర్లని మనం మాట్లాడిద్దాం. సార్, ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు, మీరు ఎవ్రీ టైం పార్టిసిపేట్ చేస్తారు కదా? డెఫినెట్లీ రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. మనకి ఇచ్చినటువంటి ఓటు హక్కు మన ప్రభుత్వాన్ని మనం నిర్ణయించుకునేటువంటి అధికారాన్ని మన చేతికి ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి డెమోక్రసీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఎప్పుడు చూసుకున్నా గ్రేటర్లో కావచ్చు, జూబ్లీ హిల్స్లో కావచ్చు 50% అయితే దాటలే. ఉప ఎన్నికల మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉందా పోలింగ్ పర్సెంటేజ్? ఇప్పుడు నియర్లీ నాకు తెలిసి అబౌవ్ 60% ఉంటుంది. ఎందుకంటే అన్ని చోట్ల ఎన్నికలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఓట్లు ఆంధ్రాకి వెళ్ళిపోవటం వల్ల మనకి ఎప్పటికీ పర్సంటేజ్ తక్కువ అవుతుంది. కాబట్టి ఈసారి అబౌవ్ 60% ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది బై ఎలక్షన్ కాబట్టి దీన్ని స్పెసిఫిక్గా ప్రతి ఒక్కళ్ళు అన్ని పార్టీలు కాన్సన్ట్రేట్ చేసే కాబట్టి. సో హాలిడేగా ట్రీట్ చేసే వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి ఒక మంచి మెసేజ్? ఓ మంచి అవకాశం భారతదేశంలో మనం ఓటేసి ప్రశాంతంగా ఈరోజు ఎక్కడికన్నా మనం బయటకు వెళ్ళటానికి కానీ, మన పిల్లలతో గడపడానికి కానీ, కుటుంబంతో గడపడానికి కానీ ఈరోజు ఒక మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. మేడం, మీరు చెప్పండి, ఒకసారి ఫింగర్ చూపిస్తారా అంటే మీరు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు? థ్యాంక్ యూ. సో ఓటు హక్కు ప్రతి ఎవ్రీ టైం మీరు అవ్వకుండా ఓటు వేస్తారా? వేస్తాను. సో ఓటుని చాలా మంది వినియోగించుకోరు, ఓటు హక్కుని. మేము వినియోగించుకున్నాం. ఎంతమంది ఉన్నారమ్మా మీ ఇంట్లో ఓటు? ఇంట్లో 6 మెంబర్స్. అందరు వచ్చారా? అందరు వచ్చాను. అందరు వచ్చారు. సో ఏర్పాట్లు ఎట్లున్నాయి లోపల? ఏర్పాట్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో ఎందుకు చాలా స్లోగా, చాలా చాలా తక్కువగా ఓటర్లు పోలింగ్ బూత్లోకి వస్తున్నారు అంటే? తెలియదండి అది విషయం. ఫస్ట్ టైం దేశవ్యాప్తంగా కూడా మొదటిసారిగా డ్రోన్లను ఎగరేసి ఇక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ ఎట్లా ఓటేస్తున్నారు. సో మనం చూడొచ్చు, ఒక ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకొని ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ని చూస్తున్నాం, బయటికి వచ్చినటువంటి. సో ఏం మాట్లాడతారు? ఓటు హక్కును అందరిని వినియోగించుకోమని చెప్తారా, ఎట్లా ఏం చెప్తారు అనేది అడిగి తెలుసుకుందాం. సో లోపల ఎట్లాంటి అరేంజ్మెంట్స్? కంఫర్ట్గా ఉందని, చాలా కంఫర్ట్గా ఉంది. మా మెసేజ్ని కూడా తీసుకొస్తాను. ఇప్పుడు 10 నిమిషాలు లేట్గా వస్తాను, నేను వచ్చాను, మా బాబు వచ్చాడు, ముగ్గురు వేసాం. ఇంకా కంపల్సరీ వేస్తాం. చాలా వరకు ఈ జూబ్లీ హిల్స్లో చూసుకున్న, హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్న 50% పోలింగ్ పర్సంటేజ్ క్రాస్ అవ్వదు సార్. అట్లాంటి ఓటర్లకు, అట్లాంటి పబ్లిక్కి మీరు చెప్పాలనుకుంటున్నారు? కంపల్సరీ అవేర్నెస్ ఉండాలండి. ఓటు హక్కు కంపల్సరీ వినియోగించుకోవాలి. అదైతే కంపల్సరీ మ్యాండేటరీ. చాలా మంది హాలిడే లాగా కూడా ట్రీట్ చేస్తుంటారు. అది చాలా రాంగ్ అండి. అది హాలిడే లాగా తీయటం అనేది చాలా కరెక్ట్ కాదు. అది
అంటే నాయకుల మీద కొంత నమ్మకం లేక కావచ్చు, లేకపోతే ఎవరికి వేస్తే ఏం ఒరిగేది ఉంది అన్న ఆలోచన భావంతో కావచ్చు, చాలా మంది ఓటు హక్కును వినియోగించుకోవడంలో కొంత నిర్లక్ష్యము చూపిస్తుంటారు కదా. అందువల్ల ఇంత పర్సంటేజ్ తక్కువ అవుతుంది అన్నమాట. పర్సంటేజ్ మినిమం ఉండాలండి, 85-90 ఉండాలి, మినిమం ఉండాలి. అట్లా ఉంటే బాగుంటుంది. సో అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్నికలు అయినప్పుడు కూడా దాదాపు 50% క్రాస్ అవ్వలే ఇక్కడ జూబ్లీ హిల్స్లో. సో ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఒక సిటిజన్గా మీరేం చెప్పదలుచుకున్నారు ఇక్కడ ఓటర్గా? తక్కువే ఉన్నట్టుందండి పర్సంటేజ్. బాగా ఎవరు అంత అవేర్నెస్ రావట్లేదు. ఈ టైం ఫుల్ రష్గా ఉండాలి మరి. అసలు ఖాళీగా ఉంది కదా, ఫుల్గా లేదు మరి. థ్యాంక్ యూ మేడం. వచ్చు. సో మొత్తానికి లోపలైతే పటిష్ట భద్రతను అయితే ఏర్పాటు చేశారు. సో అన్ని నిఘా నీడలోనైతే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియనైతే కంటిన్యూ అవుతుంది. చూడాలి, ఇప్పటి వరకు చాలా స్లోగా నడుస్తున్నటువంటి పోలింగ్ మరి టైం గడుస్తున్న కొద్దీ ఏమన్నా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉంటుందా, లేదంటే మధ్యాహ్నం తర్వాత ఏమన్నా ఓటర్లు చాలా మెల్లిగా బయటికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ వీరేంద్రతో హరిత, తెలంగాణ ఫోకస్.